ప్రైజ్ ది లార్డ్. నేటి దిన వాగ్దానము. నేను నా తండ్రి వలన అధికారం పొందినట్టు జయించుచు అంతం వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనుల మీద అధికారము ఇచ్చేదను. ప్రకటన 2:26 సాధారణంగా గొర్రెలు కాచేవారు కర్ర వాడతారు. మోషే చేతిలో కూడా ఒక కర్ర ఉండేది. ఫరో ముందు నిలబడేటప్పుడు దేవుడు ఆ కర్ర గురించి జ్ఞాపకం చేసేవాడు. దేవుడు మోషేతో ఇలా చెప్పాడు, నీ చేతిలోనిది ఏమిటి అని అతన్ని అడిగాను. అందుకతడు కర్ర అనెను. అప్పుడు ఆయన నేలను దాని పడవేయమనెను. అతడు దానిని నేల పడవేయగానే అది పామాయను. కొంతకాలానికి దేవుడు మోషే చేతిలో ఉంచిన కర్ర శక్తివంతమైందే అంటూ మోషే మర్చిపోయాడు గనుక ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసేందుకు ఈ కర్ర ఉపయోగించమని దేవుడు జ్ఞాపకం చేసేవాడు. అంతలో యెహోవా మోషేతో, నీవేలా మొరపెట్టుచున్నావు? నీవు నీ కర్రను ఎత్తి ఆ సముద్రపు వైపు నీ చెయ్యి చాపి దాన్ని పాయలుగా చేయము అని మోషేకు చెప్పాడు. మోషే అలాగే చేశాడు. ఇంకేముంది, సముద్రం 2 పాయలైపోయింది. ఆ విధంగా మోషే తన చేతిలోనున్న దుడ్డు కర్రతో దేవుని ప్రజలను నడిపించాడు. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టునని యేసు చెప్పాడు. మనం పచ్చికలో ఉండే ఆయన గొర్రెలం గనుక ఆయన దుడ్డు కర్ర దండము మనల్ని ఎల్లప్పుడూ ఆదరిస్తుంది. ప్రభువైన యేసు తన వెంబడించే వారికి ఇప్పుడు అధికారంతో కూడిన నూతన దుడ్డు కర్ర అప్పగించాడు. దుడ్డు కర్ర అంటే ఏమిటి? అదే దేవుని వాక్యం, అభిషేకము, క్రీస్తు ప్రభుని రక్తం, యేసుక్రీస్తు నామము, శత్రువుని శక్తులపై అధికారం, వీటన్నిటినీ దేవుడు మన చేతుల్లో ఉంచిన శక్తివంతమైన కర్రలు. కనుక దేవుడు నీతో నాకెందుకు మొరపెడుతున్నావు